మాడుగుల నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి ఎమ్మెల్యే బండారు అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రామాలయాలు నిర్మిస్తున్నామని, అలాగే తమ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వంటి అవురుగాడ, వీరనారాయణపురం పంచాయతీలలో గల కొండవీధి, గొర్రిగడ్డ గ్రామాలకు పునాదులు వేసిన వంతెనకు నిధులు కేటాయించి అతి త్వరలోనే వంతెన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరియు కింతలి వల్లాపురం గ్రామంలో పిఎస్సిఎస్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ గిరిజన సోదరులకు రోడ్లు లేక, ఇప్పటికీ ప్రయాణాలు చేయలేక అనేక ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డోలీ మొత్తం గ్రామాలు చేస్తామని చెప్పి వారు ప్రయాణం ఇవ్వడం, దాన్ని తగ్గ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక సుమారు నాకు వచ్చిన డబ్బుల్లో 40 కోట్ల వరకు కేవలం గిరిజన గ్రామాలకే నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోణం నుంచి వాళ్ళ 6 కోట్ల వరకు చేస్తున్నాం. అంతకుముందు గోలాపులో 6 కోట్లతో కలెక్టర్ గారితో శంకుస్థాపన చేయించారు. ఇక్కడ శంకరం నుంచి ఇంకొక రోడ్డు 6 కోట్లు పొట్టలేకి రేపు మాకు శంకుస్థాపన చేస్తున్నాను. మామూలుగా 57 లక్షల పైన అక్కడ కోణం కానీ, తాడిపత్రి కానీ, లేదా శంకరం కానీ, జాలంపల్లి కానీ ఇవన్నీ కూడా డబ్బులు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎదుర్కొంటాం కొండగట్టు ప్రభుత్వం మంత్రి ఉన్న వచ్చి కూడా అది పూర్తి చేయండి. నేను ఎస్టిమేట్ చేయమన్నాను. త్వరలో కొండగట్టు రోడ్డు కూడా మనం పూర్తి చేయబోతున్నాం. 2 గుట్టువాళ్ళ దగ్గర బ్రిడ్జి అవసరం ఉంది. ఇక్కడికి 50 లక్షల రూపాయల దగ్గర ఆ గుట్టువాళ్ళ శివారి దగ్గర రోడ్డు వేసాం. నేనే మీతో పడితే సింగిల్ ఓపెన్ చేశాను. కానీ ఒక బ్రిడ్జి కట్టుకోవడం వల్ల గుట్టువాళ్ళ ఊరు పక్కనే ఈ గుట్టువాళ్ళలో అది కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. తాడిపత్రి శంకరం ఒక లేయర్ వేస్తాం, తాడిపత్రికి వడ్డాది ఒక లేయర్ వేస్తాం, సెకండ్ లేయర్ వేయాలి. స్టాండర్డ్ అయితే ప్రాబ్లం ఉండదు. కాకపోతే తారు యుద్ధం వల్ల తారు లభించగా లేట్ అయింది. త్వరలో అది కూడా చేస్తున్నాం. ఏదైతే ఘాట్ రోడ్ నుండి మన మాడుగులో ఒక రోడ్డు పాలైపోయింది. రేపు మాకు 50 లక్షల రూపాయలతో కాంట్రాక్ట్ రెడీ అయిపోయినాడు. 50 లక్షలతో ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తున్నాం. సరే, రోడ్లు అనేది చాలా ముఖ్యం. అందుకు ఈ రోడ్డుకే ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా ఇవాళ పొన్నవూరు వచ్చాం, లేదా జాలంపల్లి వెళ్ళాం. ఏ గ్రామం అయినా సరే రేపు 1 ఏళ్ళ లోపలే ఏ ఏజెన్సీ గ్రామానికి కూడా రవాణా లేదు, సదుపాయం లేదని ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రోడ్లను కూడా పూర్తి చేసి ప్రతి సామాన్య ప్రతి విలేజ్లో కూడా ఆటో వెళ్ళేది ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఆల్రెడీ కొన్ని పూర్తి చేశాను. ఇక త్వరలో కొన్ని అది కూడా ఎస్టిమేట్ చేసి ఆ కొండగట్టు కానీ, లేదా చెప్పగల శంకరం నుంచి పట్టణ రోడ్డు కానీ, అలాగే ఏమైతే మధ్యలో ఆగిపోయినా ఒక కాంట్రాక్టర్ అయితే ఇంకొక రోడ్డు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినాడు. గత ప్రభుత్వం చేశారు, పూర్తి చేయలేకపోయినాడు. కాంట్రాక్ట్ వెళ్ళిపోయినాడు. మళ్ళా రివైజ్ చేసి అది కూడా ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేసి పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వేళ గ్రామీణ మౌలిక సదుపాయాల్లో పూర్తి స్థాయిలో వెళ్తున్నాం. రేపు ఫ్యూచర్లో శ్మశానాలు పూర్తి చేయాలని. మట్టి రోడ్డు మన మాడుగుల్లో ఎక్కువ ప్రాధాన్యత పొలాలకు వెళ్ళే రోడ్డు గ్రావెల్ రోడ్డు అడుగుతున్నారు. లక్కీగా నర్సీ ఎన్ఆర్టీస్లో గ్రావెల్ రోడ్డుకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రేపు నర్సీ ప్రణాళికలో ఎన్ఆర్టీస్లో వాటి కూడా ప్రయాణిస్తున్నాం. మళ్ళీ రివైజ్ చేసి రేపు రాబో రోజుల్లో ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ రామాలయం లేదని తీసుకోకుండా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు వారు ముస్లిం సోదరులు మాకు కూడా కొన్ని రాజకీయాలు కానీ లేదా మసీదు ఇలా ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు అవి కూడా టేకప్ చేసి అన్ని మతాలకు సమానంగా అభివృద్ధి చేసుకెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నాం. దానిలో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఇలా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మండు ఎంత అయినా సరే మా నాయకులు, కూటమి నాయకులు కూడా ప్రజల మధ్యకి ఏటప్పుడే వెళ్తే ప్రజల కష్టకాలు తెలిస్తే ఆ కష్టకాలను ప్రజలనే పరిష్కరించాలని తెలియపరుస్తూ నీకు కూడా ఎంతో మనం తిరుగుతున్న పాపం అప్పటి నుంచి పాపాలకు రామాలయం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం ఒక ఎమ్మెల్యేకి 25 లక్షలు 25 ఇస్తా ఉన్నారు. నా వరకు 35 ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ 12 శాంక్షన్ ఇచ్చే ఈవేళ నేను శంకుస్థాపన చేశాను. మిగతా 10 చేస్తాను. రేపు రాబోయే కూడా 21 గుళ్ళు ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ అవుతాయి.
అయితే మొత్తం మీద 10 లక్షలు 10-20 అనుకున్నాం. కానీ డబ్బులు సరిపోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఇవాళ లోకేష్ ఆశీస్సులతో మొత్తం ఈ 10-20 ఇప్పుడు బాధ్యత డివైడ్ చేశారు. 20, 30, 40 డబ్బులు సరిపోవని